హాయ్. సో నిన్న క్లాస్లో మనము పాలిమార్ఫిజం అంటే ఏదో చూసాం. సో ఇవాళ లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఓప్స్ ఇస్ ఎన్క్యాప్సులేషన్. సో వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్? సో హౌ టు ఇంప్లిమెంట్ ఎన్క్యాప్సులేషన్ చూద్దాం. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా అండ్ వేరియబుల్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఏమంటుందని ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా అండ్ వేరియబుల్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సింపుల్గా మనము హాస్పిటల్కి వెళ్తే, మన మెడికల్ షాప్కి వెళ్తే కొన్ని క్యాప్సూల్స్ దొరుకుతాయి, గుర్తుందా మీకు? ఇవే కదా క్యాప్సూల్స్ అంటే, రైట్? ఇందులో మనకు ఇవన్నీ ర్యాప్ అయి ఉంటాయి. ర్యాప్ మీనింగ్ చుట్టూ ఉంటుంది. సో ఇది ఒక అవుటర్ లేయర్, దాని లోపల చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి కదా, రైట్? సో ద ప్రాసెస్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఈ క్యాప్సూల్స్ లో మనము 2 or 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ర్యాప్ చేసి ఒక దాంట్లో పెడతారు. ఇన్ ద సేమ్ వే, ఓకే, ఇన్ ద సేమ్ వే మనకు కూడా జావాలో వచ్చేసరికి ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా అండ్ వేరియబుల్స్. ఓకే, డేటా అండ్ వేరియబుల్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, సో ఇలా అన్ని కలిసి ఒక అవుటర్ లేయర్ ఎలా ఉందో, అవుటర్ లేయర్ ఏం చేస్తుంది, లోపల ఉన్న లేయర్స్ అన్నిటిని ర్యాప్ చేసి ఉంటుంది కదా. సో ద సేమ్ వే దిస్ ఇస్ కాల్డ్ బైండింగ్ డేటా ఆర్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఇస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సో హౌ టు ఇంప్లిమెంట్ ఎన్క్యాప్సులేషన్, లెట్స్ సీ. హౌ టు ఇంప్లిమెంట్ వచ్చేసి ఆల్ వేరియబుల్స్ షుడ్ బి ప్రైవేట్. సో అన్ని వేరియబుల్స్ మనం క్రియేట్ చేసే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా, రైట్? ఆ వేరియబుల్స్ అన్నిటిని ఏం చేయాలి అంటే మనం ప్రైవేట్గా డిక్లేర్ చేయాలి. సో నో వన్ విల్ యాక్సెస్, ఎవరు కూడా డైరెక్ట్ యాక్సెస్ చేసుకోలేరు అవుట్ సైడ్ ది క్లాస్. నో వన్ విల్ యాక్సెస్. సో ట్రై టు అండర్స్టాండ్ ది ప్రైవేట్ అనే ఒక కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఒక వేరియబుల్ పెట్టాను ఇంటూ ఏ అని. సో ఇఫ్ ఐ ఇక్కడ పబ్లిక్ అని పెడితే, నేను పబ్లిక్ అని పెడితే ఈ ఏ అనే వేరియబుల్ని ఏ క్లాస్లో ఉంది, టెస్ట్ క్లాస్లో ఉంది. సో దీన్ని ఏ క్లాస్లో అయినా యాక్సెస్ చేస్తారు. దీనికి టెస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ రెఫరెన్స్ యూజ్ చేసి ఏ అనే వేరియబుల్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ వేరియబుల్. ఓకే, ఒకవేళ ప్రైవేట్ వేరియబుల్ పెడితే, దెర్ ఇస్ ఎనీ సంథింగ్ ప్రైవేట్, ఓకే, సంథింగ్ ఇస్ ప్రైవేట్ టు అస్. సో మనకి ఏదైనా ప్రైవేట్ ఉంటే ఎవరైనా యాక్సెస్ చేయగలరా? చెప్పండి, ఎవరైనా యాక్సెస్ చేయగలరా? లేదు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాస్ ఎనీ వేరియబుల్ ఆర్ ఎనీ మెథడ్ యాస్ ప్రైవేట్, జస్ట్ రిప్లేస్ విత్ దిస్. సో ప్రైవేట్తో రిప్లేస్ చేస్తే ఇప్పుడు టెస్ట్ టెస్ట్ డాట్ ఏ అనే టెస్ట్ ఏ అనే వేరియబుల్ని ఎక్కడ కూడా ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు అవుట్ సైడ్ ది క్లాస్. ఈ క్లాస్ బయట ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు. విత్ ఇన్ ది క్లాసే యాక్సెస్ చేయగలరు. విత్ ఇన్ ది క్లాస్ అది నువ్వు మాత్రమే యాక్సెస్ చేయగలరు, కానీ వేరే ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు. రిమెంబర్ దిస్. ఓకే, సో వెన్ యూ వాంట్ టు యాక్సెస్, సో వెన్ యూ వాంట్ టు restrict or avoid to access any variable, to avoid access any variable outside of the క్లాస్ బయట ఏదైనా వేరియబుల్ నీకు యాక్సెస్ అవ్వద్దు అనుకుంటే దాన్ని నువ్వు ప్రైవేట్ అని డిక్లేర్ చేయాలి. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. పబ్లిక్ అని పెట్టాను. సో ఈ పబ్లిక్ అనేది టెస్ట్ క్లాస్లో ఉంది. నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం, పబ్లిక్ వాయిడ్. టెస్ట్ క్లాస్లో ఉన్న ఏ వేరియబుల్ కావాలంటే ఏ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్, రైట్? ఏ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఐ క్రియేటెడ్ ఆబ్జెక్ట్. సో టీ డాట్ ఏ అనే వేరియబుల్ నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను, రైట్? టీ డాట్ బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూజ్ చేసి నేను దాని వేరియబుల్ యాక్సెస్ చేయగలుగుతున్నా, నో ఇష్యూస్. బట్ ఇఫ్ ఐ మేక్ ఇట్ యాస్ ప్రైవేట్, చూడు ఇప్పుడు ఇమీడియట్ ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఏమని వచ్చింది ఇక్కడ? ఏ హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ టెస్ట్. సో ఏ అనే వేరియబుల్కి ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ ఉంది, నువ్వు దీన్ని యాక్సెస్ చేయలేవు. ఓకే, యూ కాంట్ యాక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ క్లాస్.
కానీ when it has make it as when I make it as public, so I can access outside the class. Okay, try to understand. So all variables should be private. ఓకే, అన్ని వేరియబుల్స్ ప్రైవేట్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ మరి వీటికి డేటా ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? సో వీటికి డేటా ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్రియేట్ ది వన్ న్యూ క్లాస్ కాల్డ్ ఎంప్లాయ్. ఎంప్లాయ్కి ఏముంటుంది? ఇంటూ ఐడి స్ట్రింగ్ నేమ్ డబల్ శాలరీ. సో టోటల్ 3 ఉంటాయి, రైట్? ఇంటూ స్ట్రింగ్ డబల్ శాలరీ. మరి వీటన్నిటిని ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తాను నేను. ఐ విల్ డిక్లేర్ యాజ్ ప్రైవేట్. సో నో వన్ విల్ యాక్సెస్ డైరెక్ట్లీ. ఎవరు కూడా బయట యాక్సెస్ చేయలేరు. ఈ వేరియబుల్ని ఎవరు కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు. ఓకే, మరి ఎవరు యాక్సెస్ చేయనప్పుడు వీటికి వాల్యూస్ ఎలా ఇవ్వాలి మరి? సమ్మన్ ఎవరో ఒకటి దీని వాల్యూకి ఇవ్వాలి కదా. ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, రైట్? ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ చేసినప్పుడు సమ్ డేటా అయితే ఇవ్వాలి, ఆర్ ఐడి నేమ్ శాలరీ అయితే ఇవ్వాలి. సో హౌ డూ యూ ఇనిషియలైజ్ దీస్ వాల్యూస్? ఇప్పుడు ప్రైవేట్ కాబట్టి ఇక్కడ నేను తెచ్చుకోలేను. See, ఇప్పుడు ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని చెప్పేసి ఈ డాట్ నేమ్ ఈక్వల్ టు ఆర్నన్ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేను? బికాస్ ఇప్పుడు ఇది ఎంప్లాయ్ అనే సపరేట్ క్లాస్లో ఉంది, టెస్ట్ అనే సపరేట్ క్లాసు, కానీ నేమ్ అన్నది ప్రైవేట్ ఉంది. సో అవుట్ సైడ్ ది క్లాస్ నేను యాక్సెస్ చేయలేను కదా. ప్రైవేట్ ఉంటే నేను అవుట్ సైడ్ ది క్లాస్, ఈ క్లాస్ పెట్టి నేను యాక్సెస్ చేయలేను. నేను పబ్లిక్ పెడితే ఎస్ ఐ క్యాన్ యాక్సెస్, నో ఇష్యూ. బట్ నేను ప్రైవేట్ పెట్టా. సో మరి వీటికి వాల్యూస్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి? వీటికి వాల్యూస్ ఎలా ఇనిషియలైజ్ చేయాలంటే టు సెట్ ది వాల్యూస్ we need to create instance methods. Instance method each variable. ఓకే, ఇన్స్టాన్స్ మెథడ్స్ అనొచ్చు, లేకపోతే సెట్టర్స్ అనొచ్చు. సో ఇది ఎందుకు ఇలా రాసానంటే మన ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక మెథడ్ రాస్తాం. వాల్యూ సెట్ చేయడానికి ఒక మెథడ్ రాస్తాం. సో అవి ఎలా ఉంటాయంటే వాటిని ఏమంటారు అంటే సెట్టర్స్ అంటారు. సెట్టర్స్ అంటారు. సో సెట్ చేస్తాం కాబట్టి వాటిని మెథడ్స్ అంటే సెట్టర్ మెథడ్స్ అంటారు. ఒకవేళ నువ్వు గెట్ చేయాలనుకుంటే గెటర్ మెథడ్స్ అంటారు. ఇప్పుడు సెట్ చేయడానికి సెట్టర్ మెథడ్స్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి అంటే దెర్ ఇస్ సమ్ రూల్స్. కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఆల్ సెట్టర్ మెథడ్స్ షుడ్ బి పబ్లిక్. అన్ని సెట్టర్ మెథడ్స్ పబ్లిక్ ఉండాలి. సో ఇదే క్లాస్లో ఇప్పుడు ఈ దానికి కావాలి కాబట్టి ఈ నేమ్కి నేను సపోజ్ ఈ నేమ్కి ఒక సెట్టర్ మెథడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. పబ్లిక్ వాయిడ్ సెట్. సో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఏం తీసుకోవాలంటే స్ట్రింగ్ నేమ్ అని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ వేరియబుల్కి సెట్ అవ్వాలి కదా. సో ఈ వేరియబుల్కి సెట్ అవ్వాలి కాబట్టి సో దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఇలా ఒక సెట్టర్ మెథడ్ రాయాలి. ఇది ఎలా రాయాలి అన్నది బట్ ట్రై టు అండర్స్టాండ్. సో ఆల్ సెట్టర్ మెథడ్ షుడ్ బి పబ్లిక్ అండ్ రిటర్న్ టైప్ మస్ట్ బి వైడ్. సో రిటర్న్ టైప్ ఖచ్చితంగా వైడ్ అయి ఉండాలి. ఐ హావ్ రిటర్న్ నథింగ్. ఓన్లీ సెట్ చేస్తుంది కానీ అది మనకి ఎటువంటి అవుట్పుట్ ఇవ్వదు. ఓన్లీ సెట్ చేస్తుంది వాల్యూ. నేను ఆన్స్ యాక్షన్ పర్ఫామ్ చేసిన నీకేమీ అవుట్పుట్ ఇవ్వదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఇన్పుట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మెథడ్ని ఎవరో ఒకరు కాల్ చేస్తారు. దిస్ ఇస్ ద ఇన్స్టాన్స్ మెథడ్ ఆఫ్ ఎంప్లాయీ క్లాస్. ఓకే, ఇన్స్టాన్స్ మెథడే కదా ఇప్పుడు. ఈవెన్ దో ఇట్ ఇస్ అ సెట్టర్ అయినా ఓకే, ఇది ఇన్స్టాన్స్ మెథడ్ ఆఫ్ ఎంప్లాయీ క్లాసు. దీన్ని ఇక్కడ నేను కాల్ చేసి ఈ వాల్యూ పాస్ చేస్తా, అప్పుడు ఈ నేమ్కి వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, లెట్స్. సో ఇంకొకటి ఐ విల్ షో. సో ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్లో సెట్ నేమ్ అనే మెథడ్ ఉంది విచ్ ఇస్ అన్ ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్ కాల్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం. ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. సో ఈ1 అని ఒక ఎంప్లాయీకి. సో ఈ1 డాట్ సెట్ నేమ్, ఈ మెథడ్ నేను కాల్ చేస్తున్నా. సో అరుణ్ అని పెట్టా. సో ఇప్పుడు ఈ మెథడ్ కాల్ అయ్యి ఈ వేరియబుల్ ఉందా నేమ్ అనే వేరియబుల్కి దిస్ డాట్ నేమ్ అంటే కరెంట్ ఈ వేరియబుల్ అని. ఈ వేరియబుల్ ఇటు సైడ్ ఉన్న నేమ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ ఇచ్చే వేరియబుల్. సో ట్రై అంటే ఇది అర్థం చేసుకోండి. దిస్ డాట్ నేమ్ అంటే
ఈ కరెంట్ ఈ ఎంప్లాయ్ క్లాస్లో ఉన్న ఈ నేమ్కి ఇక్కడ సైడ్ పెట్టాలి. ఇన్ ఏం వాల్యూ ఇస్తున్నాం, మనం ఇన్పుట్ ఏం వాల్యూ అయితే పాస్ చేస్తామో అరుణ్ అని పాస్ చేస్తున్నాం కదా, అది ఇక్కడ వస్తుంది, అది ఇక్కడ సెట్ అయిపోతుంది, దిస్ డాట్ నేమ్కి సెట్ అయిపోతుంది. ఓకే. సో నేమింగ్ కన్వెన్షన్ ఎందుకు సేమ్ వాడానంటే అవాయిడ్ ది కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి సేమ్ నేమింగ్ కన్వెన్షన్ ఉంటే మనం ఈజీగా యాక్సెస్ చేయగలం. నెక్స్ట్ ఒక సెటర్ మెథడ్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఐడికి సెటర్ మెథడ్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ వాయిడ్ సెట్ అనే కీవర్డ్ వాడు సెట్ అని రాయాలి ఏదైనా సెట్ చేసేటప్పుడు. ఓకే, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు సెట్ రైట్, వాల్యూ సెట్ చేస్తున్నాం కాబట్టి మనం సెట్ అని వాడాలి ఇక్కడ. ఇట్స్ నాట్ ఏ కీవర్డ్. సో సెట్ అనే ఒక నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. మనం ఐడికి సెట్ చేస్తున్నాం కదా ప్రెసెంట్, ఇప్పుడు ఐడికి సెట్ చేస్తున్నాం కాబట్టి సెట్ ఐడి అని రాయాలి. ఐడి డేటా టైప్ ఏంది ఇంట్. ఓకే, దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి అంటే ఈ ప్రెసెంట్ ఈ ఐడికి నేను ఇచ్చే ఇన్పుట్ ఐడి ఇది ఇచ్చేస్తున్నాను అని అర్థం. నౌ పబ్లిక్ వాయిడ్ శాలరీ సెట్ చేద్దాం. సెట్ అని కీవర్డ్ వాడాలి. సరే వర్డ్ వాడి డబుల్ శాలరీ కదా, దీని డేటా టైప్ డబుల్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ డబుల్ అండ్ హియర్ దిస్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ. అంతే. సో ఇప్పుడు శాలరీ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇన్స్టాన్స్ మెథడ్స్ కదా. సో ఈ1 డాట్ సెట్ ఐడి ఇది పెట్టా, ర్యాండంగా పెట్టేసా. నెక్స్ట్ ఈ1 డాట్ సెట్ శాలరీ, ఇంతే. ఇది ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్, ఇది ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్, ఇది సెకండ్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్. ఇంతే. రెండు ఎంప్లాయ్ ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేసేసా. ఓకే. సో టోటలీ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని సెటర్స్ క్రియేట్ చేయాలి. టోటల్ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని సెటర్స్ క్రియేట్ చేయాలి. సో నేమ్కి అయినప్పుడు సెట్ నేమ్ అని పెట్టాలి, మెథడ్ నేమ్. సో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఏం పంపించాలి, నేమ్ పంపించుకోవాలి. సో ఇక్కడ పంపించాలి కదా, అది ఇక్కడ కాల్ అయ్యి ఈ వేరియబుల్కి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు సెటర్ మెథడ్స్ అర్థమైందా లేదా? ఐ వాంట్ హర్ష. హలో హర్ష, విక్రమ్, ఎస్ సార్. అర్థమైందా ఎలా రాయాలి సెటర్స్ మెథడ్స్? ఓకే. నో ఇప్పుడు వాల్యూ సెట్ చేసేసినాం, కానీ గెట్ చేయాలంటే వాల్యూ సెట్ చేసినాం ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ వాల్యూ, ఆ వాల్యూ గెట్ చేయాలంటే రాదు, గెట్ చేయాలంటే కూడా రాదు కదా, యాక్సెస్ చేయలేం కదా, ఎక్కడ కూడా యాక్సెస్ చేయలేం కదా. సో ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ1 ఎస్ అవుట్ ఈ1 ఈ2 డాట్ ఐడి ప్రింట్ చేయాలనుకుంటున్నా, వస్తుందా? రాదు, ఎందుకంటే ఈ ఐడి అనేది ప్రైవేట్ అని ఉంది. ఐడి ఈజ్ ఎ ప్రైవేట్ థింగ్, ఇక్కడ ప్రైవేట్ ఉంది కాబట్టి నువ్వు అవుట్ సైడ్ ది క్లాస్, ఎంప్లాయ్ క్లాస్ అవుట్ సైడ్ అంటే టెస్ట్ క్లాస్లో వేరే క్లాస్లో నువ్వు యాక్సెస్ చేయలేవు. అవుట్ సైడ్ అంటే వేరే క్లాస్ అని అర్థం, ఈ క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ అని అర్థం. ఓకే. సో యాక్సెస్ చేయలేవు, మరి వీటి కోసం ఎట్లా తీసుకురావాలి? సో టు యాక్సెస్ ఎనీ వేరియబుల్. ఓకే, టు యాక్సెస్ ఎనీ డేటా ఆర్ వేరియబుల్ outside the class, we need to create for each variable. అప్పుడు దాన్ని ఏమంటాం, వాటిని ఏమంటాం అంటే గెట్టర్స్ అంటాం. వాటిని ఏమంటాం మనము గెట్టర్స్ అని చెప్పి పిలుస్తారు. సెట్టర్స్ అండ్ గెట్టర్స్, ఈ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి, సెట్టర్స్ అండ్ గెట్టర్స్. ఓకే. సో ఇప్పుడు సెట్టర్స్ అండ్ గెట్టర్స్ కావాలి కదా. సో గెట్టర్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇవి కూడా ఏంది, అన్నీ ఒక ఇన్స్టాన్స్ మెథడ్సే. ఓకే. సో ఆల్ గెట్, దీన్ని ఎవరైతే ఇవి ఎలా రాయాలి అంటే ఆల్ గెట్టర్స్ మెథడ్ షుడ్ బి పబ్లిక్ ఉండాలి అండ్ రిటర్న్ టైప్ షుడ్ బి, రిటర్న్ టైప్ ఎలా ఉండాలంటే ఏ వేరియబుల్కి అయితే నువ్వు రాస్తున్నావో ఆ వేరియబుల్ ఒక రిటర్న్ టైప్ అయి ఉండాలి. దాని రిటర్న్ టైప్ మస్ట్ బి టైప్ ఆఫ్ వేరియబుల్
యా. సో సో ఆల్ గెటర్ మెథడ్ షుడ్ బి పబ్లిక్ అండ్ డేటా టైప్ మస్ట్ బి టైప్ ఆఫ్ వేరియబుల్ వేర్ యాక్సెసింగ్. అంటే ఏంటి? ఇప్పుడు గెటర్ మెథడ్స్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? సో పబ్లిక్ అని పెట్టాలి. ఓకే. నేను ఇప్పుడు నేమ్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా. నేమ్ యొక్క డేటా టైప్ ఏంది? స్ట్రింగ్ కదా. సో జస్ట్ స్ట్రింగ్ అని ఇవ్వండి. సో ఎందుకంటే నువ్వు నేమ్ యాక్సెస్ చేయాలనుకుంటే నేమ్ ఏదైతే డేటా టైప్ అయితే ఉందో ఆ డేటా టైప్ వాల్యూ రిటర్న్ టైప్ అయి ఉంటుంది. నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్లో గెట్ నేమ్ అని వాడాలి. నేమింగ్ కన్వెన్షన్లో గెట్ నేమ్ స్ట్రింగ్ గెట్ నేమ్ నేను తెచ్చుకోవాలి కాబట్టి గెట్ నేమ్. సో స్ట్రింగ్ ఇప్పుడు మేము రిటర్న్ చేయాలి, నేమ్ రిటర్న్ చేయాలి. సో స్ట్రింగ్ నేమ్ అంతే. పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్ రిటర్న్ నేమ్. సో మీరు ఐడి కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఐడి కావాలి కదా. సో ఐడి డేటా టైప్ ఏంటి? ఇంట్. సో గెట్ ఐడి రిటర్న్ ఐడి. సో మీరు ఇలా సొంతంగా రాయలేము మేము అంటే ఓకే. ఇఫ్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే పబ్లిక్ శాలరీ కావాలి కదా. శాలరీ టైప్ ఏంది? డబుల్. సో గెట్ శాలరీ. సో నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి సో దట్ మీకు ఈజీ ఏ వేరియబుల్ యాక్సెస్ చేస్తున్నామో తెలుస్తుంది. గెట్ అమౌంట్ అని పెడితే రాదు కదా. గెట్ అమౌంట్ పెడితే మనకు కన్ఫ్యూజ్ అవుతాం. సో ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ నేమ్ వాడాలి. గెట్ తర్వాత వేరియబుల్ నేమ్ నో రిటర్న్ శాలరీ. ఇంతే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సో నో ఐ క్యాన్ ఈ వన్ డాట్ గెట్ శాలరీ. సో ఆయన కరస్పాండింగ్ శాలరీ వచ్చేస్తుంది మనకు. సి 37485 ఫైవ్ డాట్ గెట్ శాలరీ అన్న మన శాలరీ ఎంత ప్రింట్ లైన్ స్టేట్మెంట్లో. సో 3748 అనేది ప్రింట్ అయిపోయింది. సో టు సెట్ ది వాల్యూస్ వీ నీడ్ టు క్రియేట్ సెటర్స్ ఫర్ ఈచ్ వేరియబుల్. టు గెట్ ది వాల్యూస్ వీ నీడ్ టు క్రియేట్ గెటర్స్ ఫర్ ఈచ్ వేరియబుల్. ఓకే. సో దిస్ ఈజ్ ఏ ఒకవేళ 100 వేరియబుల్స్ ఉంటే ఎలా మరి? ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, నువ్వు మాన్యువల్గా క్రియేట్ చేయగలిగావు రైట్. రైట్ హర్ష. 3 వేరియబుల్స్ ఉన్నాయి, నువ్వు ఈజీ క్రియేట్ చేయగలిగావు. మరి 100 వేరియబుల్స్ ఉంటే 100 మెథడ్స్ రాయాల్సి వస్తుంది కదా. 100 అంటే 200 మెథడ్స్ అవుతుంది టోటల్లీ. ఎంత పెద్ద ఇష్యూ అంటే ఇట్ టేక్ మచ్ టైం రైట్. 200 మెథడ్స్ రాయడం అంటే ఎంత టఫ్. ఇప్పుడు దానికోసమే మనకు ఇంటెలిజెన్స్ ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఒక చిన్న షార్ట్ కట్ ఇస్తుంది. సో అన్ని నేను ఫస్ట్ నేను అన్ని రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి జస్ట్ రైట్ క్లిక్ క్లిక్ ఆన్ జనరేట్. యూ విల్ సీ సెట్ గెటర్స్ అండ్ సెట్టర్స్. See, if you want only getter, you can click getter. If you want setter, you can click setter. Both setters and getters రెండు కావాలంటే క్లిక్ దిస్. సో సెలెక్ట్ ది ఆల్ ఏ వేరియబుల్స్ కావాలో మెన్షన్ చేయండి. నో క్లిక్ ఆన్ ఓకే. సో ఇట్ ఈస్ ఆటోమేటికలీ క్రియేటెడ్ రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సెట్టర్స్ అండ్ గెటర్ విత్ షార్ట్ కట్స్ యూ హ్యావ్ టు యూస్ దిస్ ఇంటెలిజెలో మనకి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే. రైట్ క్లిక్ జనరేట్. సో రైట్ క్లిక్ జనరేట్ సెలెక్ట్ సెట్టర్స్ అండ్ గెటర్స్ అండ్ అక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు అన్నిటికీ ఆటోమేటిక్గా సెట్టర్స్ గెటర్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకే. నో దట్ ఈస్ వన్ మోర్ మెథడ్ కాల్డ్ టు స్ట్రింగ్ మెథడ్. నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఈ1 ఆబ్జెక్ట్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. ఎంప్లాయీ ఈ1 ఆబ్జెక్ట్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సి మనకు అవుట్పుట్ ఎలా రావాలి? ఎంప్లాయీ ఈవెన్లో అర్న్ ఉంది, ఐడి 3 ఉంది, శాలరీ 3748 అని ఉంది. మనకి ఎలా రావాలి అవుట్పుట్ అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఐడి ఫస్ట్, నేము, తర్వాత శాలరీ ఇలా రావాలి. నేమ్ వచ్చేసి సో ఇలా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఒక ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఎలా వచ్చింది? మనకి ఈవెన్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తే ఎలా వచ్చింది? ఏదో ర్యాండమ్ ఒక ర్యాండమ్ ఎంప్లాయీ సమ్ హ్యాష్ కోడ్ వాల్యూస్ ఎక్సా ఎక్సా వాల్యూ వచ్చింది అవునా. ఇలా కాకుండా క్లాస్ నేమ్ వచ్చింది, దాని సమ్ డమ్మీ వాల్యూ రిటర్న్ చేసింది. అలా కాకుండా నాకు మంచిగా ఇలా అరుణ్ 3748 అని ఒక ఫార్మాట్లో రావాలి. సో దానికోసం నువ్వేం చేస్తావంటే దెర్ ఇస్ వన్ మెథడ్ కాల్డ్ టు స్ట్రింగ్ మెథడ్. టు స్ట్రింగ్ మెథడ్. ఆ మెథడ్ నువ్వు ఓవర్ రైట్ చేస్తే ఆ మెథడ్ నువ్వు ఇక్కడ రాసుకోవాలి. ఓవర్ రైట్ చేస్తే నువ్వు అప్పుడు నీకు నచ్చిన ఫార్మాట్లోకి నీ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో టు ఓవర్ రైట్ దాట్ సింపుల్గా ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ జనరేట్. వీ హ్యావ్ టు స్ట్రింగ్. సెలెక్ట్ టు స్ట్రింగ్. ఏ వేరియబుల్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. I think I removed that println statement. Sorry.
ఎలా వచ్చింది అవుట్పుట్ చూడండి. మన ఎక్స్పెక్టెడ్ ఫార్మాట్లో వచ్చిందా, ID3 నేమ్ అరుణ్ శాలరీ 3748. సో మనం ఏ ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఫార్మాట్లో వస్తుంది. నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఎడిట్ చేయాలంటే నీ ఇష్టం, అది ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ టూ స్ట్రింగ్. సో దిస్ ఇస్ ఓవర్ రైడ్ అంటే మీనింగ్ ఏంది, ఈ టూ స్ట్రింగ్ అన్నది పేరెంట్ క్లాస్లో ఉంది అని అర్థం. సో ది టూ స్ట్రింగ్ ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో ఉంది, దాన్ని మనం ఇక్కడ ఓవర్ రైడ్ చేసి మనకు నచ్చిన ఫార్మాట్లో కోడ్ రాసుకుంటున్నాం, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. సో వెరీ సింపుల్, సెట్టర్స్ గెటర్స్ క్రియేట్ చేసి అన్ని వేరియబుల్స్ ప్రైవేట్ పెట్టుకోవడమే సెట్. ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సో ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్, హర్ష.